ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే ఫస్ట్ మా ఈ దిగుబడి వచ్చేటప్పుడు కొనుక్కోవడానికి వచ్చారండి. వచ్చినాక చూసి ఏంటంటే మందులు అవి వాడుతున్నారా ఏంటంటే ఇంత మంచి షైనింగ్ ఉంది కాయ అని చెప్పి అని అడిగానంటే ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము అది ఇదంటే బాగుందండి మీ కాయ లెంత్ కానివ్వండి మీకు కలర్ కానివ్వండి చాలా బాగా వచ్చిందండి, బయట ఇలా ఉండట్లేదు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఇలా వచ్చిందండి అని చెప్పి మా దగ్గర కొంచెం అతను బయట 50 రూపాయలకు కొన్నా మా దగ్గర ఇంకో 5 రూపాయలు పెట్టి కొనడం జరిగిందండి. నమస్తే అండి, నా పేరు రాజేష్ అండి. కొనపాలూరు గ్రామం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా అండి. మాది 3 ఎకరాలండి ఈ కొనపాలూరు గ్రామంలో. ఈ ప్రకృతి వ్యవసాయంలో మాకు ప్రకృతి వ్యవసాయం చేయించడానికి మా గ్రామంలో రాయప్ మాస్టర్ అని చెప్పి ఆయన ఉన్నారండి. ఆయన ఎప్పుడంటే అప్పుడు అవసరమైనప్పుడు వస్తాం, విజిట్ చేస్తాం, మాకు సలహాలు చెప్పటం, ఆ విధంగా ముందుకెళ్తున్నామండి. దీంట్లో ప్రధాన పంట కింద ఒక్క వేసామండి. ఒక్కేసిన తర్వాత 5 సార్లకి ఒక మొక్క చొప్పున మళ్ళీ పామాయిల్ వేసామండి. సరే ఒక్కకి ఎంతో కొంత షేడ్ కావాలని చెప్పి ములగ, అరటి అంతర పంటల కింద వేసామండి. వేస్తే అరటి ఆకుకి వెళ్ళొద్దండి, ప్రధానంగా గెల అరటికి వేయకుండా మాకు కోతులు పెడుతుందండి ఇక్కడ, అందుకని గెల అరటి వేయకుండా ఆకు అరటి వేసామండి. అది ఆకు ఇంత అని చెప్పి అది వెళ్ళొద్దండి. మొలక వేసామండి. తర్వాత మొలక కూడా వేసి 6 నెలలు అవుతుందండి. ఇప్పుడు దిగుబడి వస్తుందండి. ఇప్పుడు ఈ ఒక్క, పామాయిల్, ములగ ఏదైనా కానివ్వండి ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నామండి మొత్తం. మొక్కలో ఒక స్టేజ్కి వచ్చినాక కొంచెం అంటే మామూలుగా అయితే మందులు అవి వేస్తాం కదండి, ఆ మందుల స్థానంలో మేము జీవామృతం, ఘనజీవామృతం పోస్తున్నామండి. పోసినాక మొక్కలు మంచి తేజస్సుగా పచ్చగా మొక్కలు బాగున్నాయండి. జీవామృతం, ఘనజీవామృతం పోసినాక వాటితోనే గ్రోత్ వచ్చిందండి మొక్కలకి. అదేవిధంగా ఇప్పుడు స్ప్రేయింగ్ అవసరమైనప్పుడు కూడా జీవామృతాన్ని భూమిలో ఇస్తున్నామండి. 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ కూడా చేస్తున్నామండి జీవామృతాన్ని. అందువల్ల మాకు ఎప్పుడు ఫంగస్ కానీ లేకపోతే పురుగు కానీ వాటి ఇబ్బంది ఏమి లేదండి. ఈ జీవామృతం వాడిన ఇంకా ఏ విధమైన ఇది వాడకపోయినా సరే పురుగు రాలేదు, తెగులు రాలేదండి చెట్టుకి. దాంట్లో భాగంగా తోటలోనే పొట్టేళ్ళు పెంచుతున్నామండి, కోళ్ళు పెంచుతున్నాము. మనకి పొట్టేళ్ళు కూడా 4 నెలలు అయితే మనకి దీంట్లోనే తిరుగుతున్నాయి. మనం కలుపు మందులు అవి కొట్టం కాబట్టి ఆ చెత్త అవి తింటున్నాయి. వీటిని ఏం ముట్టుకోండి, ఒక్కను కానీ పామాయిల్ కానీ తినవయి గొరిపోతులు. వాటి వల్ల కూడా ఒక పక్క ఆదాయం వస్తుంది, కోళ్ళు వల్ల కూడా ఆదాయం వస్తుందండి. ప్రకృతి వ్యవసాయం ఆ రకంగా చేస్తున్నామండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా మాకు ములగ మంచి దిగుబడులే వచ్చినాయండి. ఈ కేజీ వచ్చి 70 రూపాయలు, 80 రూపాయలు, 50 రూపాయలు అలా రకరకాల రేట్లతో ఆశాజనకంగానే ఉందండి మాకు. ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా ఏ ఇబ్బంది లేదండి మాకు. ఈ ములగలో మంచి దిగుబడులే తీసుకోగలుగుతున్నామండి.